అందరికీ నమస్కారం. యాత్రా నెక్స్ట్ ఛానల్కి సుస్వాగతం. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటి అంటే మనమైతే ఈరోజు సత్యదేవ నర్సరీలో ఉన్నామన్నమాట. ముందుకైతే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోమాకండి. అండ్ పక్కన హై పాయింట్స్ ఉన్నాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మన మొబైల్ అంత క్లారిటీగా ఉండే మొబైలే కదా, చిన్న మొబైల్లో నేను వీడియోలు తీస్తున్నాను కాబట్టి క్లారిటీ కోసం మీరు హెచ్డీలో పెట్టుకున్నారంటే మాత్రం మంచి క్లారిటీ వస్తుంది. చూసారా, క్రేప్ జాస్మిన్ అంట, ఇది చాలా బాగుంది చూడండి, సూపర్గా ఉంది. ఉండేటువంటి కడియంలో అతి పెద్ద నర్సరీ అనమాట సత్యదేవ నర్సరీ అనేది. ఆల్మోస్ట్ కడియంలో సగం ప్లేస్ మొత్తం కూడా వీళ్ళ నర్సరీలో ఉంటాయన్నమాట. అంత పెద్ద సంస్థానం అనమాట ఈ సత్యదేవ నర్సరీ అనేది. కొన్ని లక్షల రకాలు ఉంటాయి వీటిల్లో అయితే మాత్రం మనం ఎప్పుడు కని విని అసలు చూస్తున్నాం అనమాట, అసలు ఎక్కడ కూడా చూస్తున్నాం. చూసారా, జమైకాన్ పాయింట్సెటియా అనేదో ఉంది దీని పేరు. చాలా డిఫరెంట్గా ఉంది, బట్ చాలా బాగున్నాయి చూడండి. ఇంకా చాలా డిఫరెంట్, నాకు తెలిసి మీరు ఎప్పుడు చూస్తుంటారో లాస్ట్ వరకు చూడండి. మంచి మొక్కలు చూసామనే ఫీల్ ఉంటుంది, డిఫరెంట్ మొక్కలు చూసామనే ఫీల్ ఉంటుంది అనమాట. వీడియో మాత్రం హెచ్డీలో పెట్టుకొని చూడండి. అండ్ ఎవరికైనా సరే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో వస్తే ఆటో డబ్బా అనేది యాక్టివేట్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి సెట్టింగ్స్ ఓపెన్ చేశారు అంటే మాత్రం పక్కనే లాంగ్వేజ్ ఉంటుంది కింద, అక్కడికి వెళ్ళేసి మీరు తెలుగులో కూడా పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి అదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి మన వీడియో చూసేటప్పుడు. అండ్ చూసారా ఎంత బాగున్నాయి మొక్కలు. ఇంకా చాలా రకాలు చూపిస్తాను మీకు, సూపర్గా ఉంటాయి. ఈ పెన్సిల్ టైప్ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. యాక్చువల్గా పెన్సిల్ మొక్కలు అనేవి కొంచెం అంత లుక్ ఉండవు అనమాట, బట్ ఇవి చూడండి ఇంపోర్టెడ్ మొక్కలు అనమాట, చాలా అఫీషియల్ లుక్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మాండవేలా క్రేపర్ అంటాం కదా మనం, ఆ మాండవేలా క్రేపర్లో ఇదొక రకం అనమాట. ఎంత బాగున్నాయో చూడండి ఫ్లవర్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర. ఇప్పుడు మనం చూపించే నర్సరీలో ఈ బ్రాంచ్లో, ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట. ఈ మెయిన్ బ్రాంచ్ కూడా మొత్తం కూడా చాలా డిఫరెంట్. ఒక్కటి కూడా మనం చూస్తుంటాం, ఒకటో రెండో ఉంటాయి మనం చూసిన మొక్కలు, రిమైనింగ్ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి అన్నమాట. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది మనకి వీడియో అయితే మాత్రం. చాలా కొత్త కొత్త రకాలు అయితే వస్తాయి అన్నమాట, అద్భుతంగా ఉంటుంది వీడియో. చూసారా, ఇవన్నీ కూడా ఆ మాండవేలా క్రేపర్లు అనమాట. ఎన్ని ఉన్నాయో చూడండి, మొత్తం ఫ్లవరింగ్ చూడండి బీభత్సంగా వచ్చేసాయి. ఇక్కడ చూసారా, కాక్స్పర్ కోరల్ ట్రీ అంట, ఇది కూడా ఫ్లవరింగ్ టైపే. మనం ఏందో చూసాం కదా, కొంచెం అలానే ఉంటుంది, బట్ ఇది డిఫరెంట్ అనమాట. ఇది ఆయుర్వేదానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారంట ఈ ట్రీని అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక పెద్ద చెట్టు అనమాట, ఇంపోర్టెడ్ జపాన్ వెరైటీ అనమాట. ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఫైకస్ మెక్లెలాండ్ ఏదో ఉంది ఇది. దీనికి వచ్చేసి ఫ్రూటింగ్ అని ఏమీ ఉండదు. ఇది మెడికల్ ప్లాంట్, ఎక్కువగా ఆయుర్వేదంలో వీటిల్లో మెడిసిన్స్లో ఎక్కువగా ట్యాబ్లెట్స్లో వాటిల్లో యూజ్ చేస్తారంట. ఇది ఇక్కడ చూడండి, శాండ్ పేపర్ వైన్ అనమాట. ఇది కూడా బీభత్సమైన కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూపించబోయే మొక్కలన్నీ కూడా కాస్ట్లీ మొక్కలే. మీకు నార్మల్ కాస్ట్ ఉండే మొక్కలు ఏవీ లేవు. ప్రతి మొక్క 10,000కి 10,000 పైన, లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు ఉండే మొక్క. ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి 25,000 రూపాయలు అనమాట. ఇది చూసారా, కెపెల్ యాపిల్ అంట. ఏంటో ఈ కెపెల్ యాపిల్ చాలా బాగుంది, కాకపోతే ఫ్రూటింగ్ ఇంకా రాలేదు. చిన్న మొక్కలు కదా, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ 9 ఇయర్స్ పడుతుందని చెప్తున్నారు వీళ్ళైతే ఇది ఫ్రూట్ రావడానికి. గూగుల్లో కూడా సెర్చ్ చేశాను కానీ అంత ఎఫెక్టివ్గా ఏం చూపించట్లేదు. ఇదేమో సిల్క్ హ్యాండ్ కర్చీఫ్ ట్రీ అంట. ఎందుకు దీనికి ఆ పేరు వచ్చింది బ్రో, ఏంటది హ్యాండ్ కర్చీఫ్ ట్రీ అంటే? ఇవి చూసారా ఫ్లవర్స్, ఇది ఓపెన్ అయితే ఎలా ఉంటాయో తెలుసా, సూపర్గా ఉంటాయి. చూపిస్తాను చూడండి. వీటి ఫ్లవర్సే మళ్ళీ లీవ్స్గా చేంజ్ అవుతాయి అనమాట. బట్ ఆ ఫ్లవర్స్ ఉంటాయి చూడడానికి, అబ్బా చూడండి ఎంత బాగున్నాయో చూడండి, సూపర్గా ఉన్నాయి, అసలు బీభత్సంగా ఉన్నాయి. ఇవే మళ్ళీ ఆకులుగా చేంజ్ అయిపోతాయి అన్నమాట. అదే దీంట్లో ఉండేటువంటి మ్యాజిక్. అందుకే దీన్ని హ్యాండ్ కర్చీఫ్ ట్రీ అంటారేమో, కెపెల్ హ్యాండ్ కర్చీఫ్ ట్రీ. చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి అన్నమాట. బీభత్సమైన వర్షాలండి ఇప్పుడు రాజమండ్రిలో. అబ్బాబ్బాబ్బా అసలు తట్టుకోలేకపోతున్నాం. గోదావరి అయితే ఆల్మోస్ట్ నర్సరీలు ముంచేసిందనమాట. అంటే ఆ రోడ్డుకి ఆ పక్క ఉండేటువంటి నర్సరీలన్నీ కూడా, గోదావరికి దగ్గర ఉండే నర్సరీలన్నీ కూడా మునిగిపోయాయి, ఆల్మోస్ట్ కొట్టుకుపోయాయి అనమాట మొక్కలన్నీ. ఆ రేంజ్లో ఉంది గోదావరి ఉధృతి. మన ఇంకో ఛానల్ ఉంది కదా, మీకు ఇక్కడ లింక్ కూడా పెట్టాను, ఆ ఛానల్లో పెడతాను చూడండి ఏ రేంజ్లో గోదావరి ప్రవహిస్తుంది అనేది. ఇదిగోండి ఫ్లవర్స్ లీవ్స్కి ఎలా చేంజ్ అవుతున్నాయో చూడండి. ఆ ఫ్లవర్సే కొద్ది రోజులకి బాగా ముదిరిపోయాయి అంటే, ఇదిగోండి ఆ ఫ్లవర్ యొక్క పైన ఆ లేయర్ ముదిరిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఫ్లవర్స్లో పడతాయి. ఇది చూసారా, మ్యాంగో ఫ్లవర్ అంట. ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి, ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో వస్తాయంట ఫ్లవర్స్. చాలా బాగుంటాయి అంటున్నారు, బట్ సెర్చ్ చేశాను గూగుల్లో, నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే కొన్ని వెరైటీలు ఎవరికి తెలియదు. చూసారా, క్యాన్నా డిస్కోలర్ అంట, క్యాన్నా డిస్కోలర్.
ఇదన్నీ కూడా మనకి ఎల్కోనీలో ఉండేటువంటి టైప్ అనమాట. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎల్కోనీ వెరైటీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంక ఇది చూసారా ట్రీ ఆఫ్ లైఫ్ అంట. ఇది ఎలా వస్తుందంటే లేయర్గా ఏదో మనకి లిఫ్ట్ లేదంటే మెట్లు ఉంటాయి కదా హాస్పిటల్లో పేషెంట్లు తీసుకెళ్ళడానికి అలా వస్తాయి. కెమేలియా ఇది మీకు అందరికి తెలిసే ఉంటుంది. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్లాంట్. 40,000 50,000 ఉంటుంది అనమాట మొక్క. కొన్ని చిన్న మొక్కలు అయితే 10 నుంచి 15,000 కూడా వస్తాయి. అండ్ ఇందాక మీరు చూసిన ట్రీ ఆఫ్ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. లేయర్లు ఫ్లోర్కి ఎక్కితే ఎలా ఉంటుందో ఆ టైప్లో భలే వస్తుంది అది షో ప్లాంట్. ఈ కెమేలియా గురించి మనం లాస్ట్ వీడియోలో కూడా చూసామన్నమాట, ప్రీవియస్ వీడియోస్లో. చాలా కాస్ట్లీ మొక్క అండ్ చాలా మంచిగా ఫ్లవరింగ్ కూడా ఉంటుంది, సూపర్గా ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే కడియంకి వెళ్ళినప్పుడు ఈ సత్యదేవ నర్సరీకి అయితే వెళ్ళండి. వీళ్ళ బ్రాంచులు కొన్ని వందలు ఉన్నాయన్నమాట. సో మీకు ఈజీగా ఉంటుంది. ఇదేమో ఎల్లో మ్యాంగోస్ట్రీన్ అనమాట. మనకు మ్యాంగోస్ట్రీన్ అనేది తెలుసు, కొంచెం బ్లాకిష్ అలా టైప్లో ఉంటుంది కదా. ఇదేమో ఎల్లో మ్యాంగోస్ట్రీన్ అనమాట. ఇది కొన్ని ఫ్రూట్స్ ఇవి ఇంకా సెట్ అవ్వలేదు. ఒత్తి చూశాను అనమాట మాగా ఏమో కోసేద్దాం అనేసి. బట్ ఇంకా సెట్ అవ్వలేదు, ఇంకా పచ్చిగానే ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా అంటే ఇది పెద్ద నర్సరీలు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పండ్లతో ఉండేటువంటి మొక్కల్ని ప్లాంట్గా అంటే వీటిని కుండీల్లో సెట్ చేసి పెట్టి తీసుకొస్తారనమాట. ఇది చూడండి వాడిపోయింది, ఎండిపోయిన తర్వాత కొమ్మ. చాలా బాగుంటాయి అనమాట. ఇవి కూడా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. ఇవన్నీ ఇవన్నీ మొత్తం చెట్టు నిండా ఉన్నాయి. ఈ చెట్టు కూడా ఫర్ సేల్ అనమాట. 25,000 ఫర్ సేల్ అంతే. చూసారా ప్రైడ్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా ప్రైడ్ ఆఫ్ ఇండియాలో మనకి బ్లూ కలర్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇలా డిఫరెంట్ కలర్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఒకే దాంట్లో ఈ విధంగా కలర్స్ చేంజ్ అవుతారు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. చాలా బాగుంది. మీరు ఎవరైనా చూస్తుంటే మాత్రం నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ ఓపెన్ అయితే ఫ్లవర్స్ వచ్చేస్తాయి, అంతే సింపుల్. ఇది చూసారా క్రోటన్స్, బెల్ల క్రోటన్స్ అంటాం కదా, ఇవన్నీ ఇంపోర్టెడ్ అనమాట. యాక్చువల్గా మన దగ్గర ఉండేటివి అయితే ఎంత లుక్గా ఎంత అఫీషియల్గా ఉండవు. ఇదేమో గ్రాస్ లిల్లీస్ అనమాట. చాలా బాగుంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 కలర్స్ వరకు ఉన్నాయన్నమాట ఈ గ్రాస్ లిల్లీస్. నిజంగా చాలా బాగున్నాయి అసలు గ్రాస్ లిల్లీస్ అయితే. చూడండి మొత్తం అవే అనమాట. 1,00,000 మొక్కలు దాకా ఉంటాయి ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు. చూసారా గుర్తుపెట్టారు ఎవరైనా ఈ చెట్టుని? సీతాఫలం అనుకుంటారు, సీతాఫలం కాదు. 2 పేర్లు ఉంటాయి, 2 పేర్లలో ఒక పేరుని పడుతుంది. రామఫలం, లక్ష్మణ ఫలం. ఎవరైనా గెస్ చేయండి చూద్దాం ఏ ఫ్లవర్ ఇది, అంటే ఏ ఫ్రూట్ ఇది అనేది. రామఫలమా లేకపోతే లక్ష్మణ ఫలం అనేది నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి చూద్దాం. దీన్ని ఎవరు కరెక్ట్గా చెప్తారో. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గా చెప్తారని అనుకుంటున్నాను నేను. ఇది చూసారా డ్వార్ఫ్ కోవై అంట. దీనికి వచ్చేసి ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. చాలా మంచి లుక్ ఉంటుందన్నమాట. చాలా చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి అన్నమాట. దీనికి చాలా బాగుంటుంది ప్లాంట్ కూడా, చాలా లుక్. ఇదేమో హనుమాన్ ఫలం అనమాట. అదేంటి బ్రో అంటే అది కూడా ఒక ఫలమే అనమాట. రామఫలం, లక్ష్మణ ఫలం, సీతాఫలం, హనుమాన్ ఫలం, రావణ ఫలం. చూపిస్తాను అది కూడా నెక్స్ట్ వీడియోలో. తీశాను వీడియోని, నేను నిన్నే తీశాను అనుకుంటా. ఇంకా ఆ నర్సరీ ఇంకా పూర్తి అవ్వలేదు, చూపిస్తాను. ఇదేమో సీ గ్రేప్ ప్లాంట్ అనమాట. ఇవి పండాయి అంటే సేమ్ గ్రేప్స్ లాగే ఉంటాయి అనమాట. అదేవిధంగా ఇండియన్ వాల్నట్ అని కూడా పిలుస్తారంట దీన్ని. చాలా బాగుంటాయంట టేస్ట్ కూడా. అండ్ ఈ తర్వాత మనం లోటస్ చూద్దాం. ఇది కూడా ఒక డిఫరెంట్ ప్లాంట్. ఇది చూసారా తామర పూలు, లోటస్ ఎన్ని ఉన్నాయో అసలు, మొత్తం అవే. చూడండి ఎన్ని పెట్టారో. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫ్లవర్స్ వచ్చి అప్పుడే వాటి స్పాన్ కూడా అయిపోయింది అనమాట. ఇవన్నీ అవే, ఆ ఎడ్జ్ వరకు మొత్తం అవే పెట్టున్నారు. అండ్ అదేవిధంగా వాటర్లో పెట్టుకోవడానికి ఎప్పుడు లోటస్ అవే కాదు, ఇటువంటి డిఫరెంట్ ప్లాంట్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇవి కూడా వాటర్లో పెట్టుకున్నటువంటి ఫ్లవర్సే. ఎప్పటికప్పుడు ఆ ఎండిపోయి మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నాము అంటే మాత్రం చాలా మంచి లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. లైట్ స్మెల్ కూడా వస్తున్నాయి ఇవి. అంటే స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ కాదు, ఒక పర్ఫ్యూమ్ స్మెల్ లానే వస్తున్నాయి అనమాట. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా ఒంటె కాదు, జిరాఫీ. ఎస్ జిరాఫీ. ఇది రెక్కల గుర్రం. ఈ రెక్కల గుర్రం చూడండి గాల్లో ఎగరుతూ ఉందనమాట. భలే సెట్ చేశారు మొత్తం, చాలా బాగుంది, అదిరిపోయింది చూడడానికి. చూడండి 2 కాళ్ళు ఇలా ముందుకు పెట్టేసి రెక్కల పైకి ఎత్తేసి ఎగరుతుందనమాట ఆకాశంలోకి. మనకి అలా పాతాళ భైరవిలోన దేంట్లోనో బాలకృష్ణ సినిమాలో ఉంటుంది కదా, చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ చూడండి ఇవేంటివి మంచి రొమాంటిక్ మోడ్లో ఉన్నాయన్నమాట ఇవి 2. ఇక్కడ చూసారా మంచి మంచి షేప్స్, అసలు చాలా బాగున్నాయి మొక్కలు. ఇటువంటివి మన ఇంట్లో గార్డెన్ దగ్గర కానీ బయట మంచి షోగా పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి. బట్ కాకపోతే కాస్ట్ హెవీగా ఉంటుంది. సో మనమే ఇటువంటి ప్లాంట్ ఒకటి తీసుకొని మనమే ఎల్డింగ్గా సెట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. చూసారా శివుడి షేప్లో ఎంత బాగా చేశారో, నిజంగా చాలా బాగుంది. ఇవ్వండి
డిఫరెంట్ షేప్లు. ఇవేమో ఆల్ఫాబెట్స్ అనమాట, కంప్లీట్ A to Z ఆల్ఫాబెట్స్ మొత్తం ఉన్నాయి. మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ క్రియేట్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇక్కడేమో లవ్ షేప్ ఉంచండి, ఇంక ఈ పక్కేమో బాల్ షేప్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మంచి మొక్కలు చూద్దాం. ఇవి కూడా అన్నీ చూపించాలి కాబట్టి అన్నీ చూపిస్తున్నాను మీకు. వీటితో పాటు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. గోల్డ్ చూసారా, టెక్సాస్ ఆలివ్ అంటారు దీన్ని. చూడడానికి ఎలా ఉన్నాయో చెప్పండి. కొంచెం పత్తి ఎవరైనా చూసారా, చెట్టుని చూడమాకండి, ఆ కాయలు చూడండి. పత్తి ఎవరైనా చూసారా, పత్తి కాయలు, అదే దూది, ఆ దూదికాయలు ఓపెన్ అవ్వకముందు ఎలా ఉంటుందో ఈ విధంగా అలా ఉంటాయి అనమాట. ఇవి చూడడానికి సేమ్ అలానే ఉన్నాయి కదా, పత్తికాయలు లాగానే. బట్ ఇదేమో ఆలివ్ ట్రీ అనమాట. చాలా బాగున్నాయి చూడండి. మనకి ఆలివ్ ట్రీలో ఇంకొక రకం ఉంది, అంటే అవి కొంచెం ఎలా వస్తుందంటే మనకి ఇవి ఈతకాయలు ఉంటాయి కదా, ఆ ఈతకాయల టైప్లో వస్తాయి అనమాట. ఆ ఆలివ్ వేరు, ఈ ఆలివ్ వేరు అనమాట. చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదేంటో కొత్త రకం. గూగుల్లో సెర్చ్ చేస్తేనేమో ఏదో డిఫరెంట్ నేమ్స్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ లీవ్స్తో నాకేం కనిపించట్లేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇదొకటి, ఇది ఇందాక చూసాం కదా మనం ఆల్రెడీ మ్యాంగోస్టెరాను. చూడండి, అన్నిటి కూడా పడిపోకుండా కర్రలు కట్టేసి జాగ్రత్తగా పెట్టారు. అంటే ఇప్పుడు ఒక ఫ్లవర్ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, బ్యాట్ స్వింగ్ కోరల్ ట్రీ అంట. అంటే ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లవర్స్తో చాలా బాగా వస్తుంది. అసలు చూడండి ఎలా ఉన్నాయో, అలా బూమరాంగ్ లాగా ఉంటుంది చూడండి. అలా విసిరేస్తే బూమరాంగ్ మన చేతికి వస్తుంటుంది మళ్ళీ, ఆ టైప్లో ఉన్నాయి చూడండి లీవ్స్. చాలా పెద్దగా ఉన్నాయి. నేను చాలా డిఫరెంట్ మొక్కలు చూశాను ఇక్కడికి వచ్చి అయితే మొత్తం. ఇది నేను ఎప్పుడు చూడలేదు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆకు సంపంగి కూడా చూపిస్తాను చూడండి, ఎంత డిఫరెంట్గా ఉంటుందో. నార్మల్గా మనం ఆకు సంపంగి మనం బోన్సాయిలో ఇలా చూస్తాం కదా, బట్ ఈ ఆకు సంపంగి చూడండి ఎలా ఉంటుందో, పీక్స్ ఉంటుంది. ఇది చూసారా, చూడగానే నేను ముందు బెండకాయలు ఏమో అనుకున్నాను, ఇదేంట్రా ఇంత పెద్ద క్వాలిటీ నర్సరీలో సంస్థానంలో బెండకాయలు వేసారో అనుకున్నాను. బట్ ఇది బెండకాయలు అయితే కాదనమాట, ఏదో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. గోంగూర అలాగే ఉంది చూడండి, గోంగూర బెండకాయల టైప్లో. ఇది సెర్చ్ చేస్తే నాకు గోంగూర బెండకాయలే చూపిస్తున్నాయి, అందుకని నాకేం అక్కడ పేరు పెట్టలేదు. ఇది చూసారా ఆకు సంపంగి, ఇది యాక్చువల్గా పర్ఫ్యూమ్స్లో వాడతారంట, చాలా బాగుంటుందని చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం. ఇక్కడ ఆకు సంపంగేనా అని అడిగితే ఇంకా అలానే మనం అనుకోవాలి బ్రో దాన్ని, ఎగ్జాక్ట్ నేమ్ మనకి తెలియదు. బట్ ఆకు సంపంగి లాగా ఉంది కాబట్టి ఆకు సంపంగే అనుకోవాలి అన్నారు. బట్ ఇది ఆకు సంపంగే లేండి, కాకపోతే దాంతో కంపేర్ చేస్తే ఇది హెవీ స్మెల్ ఉందనమాట. చాలా అసలుకి నేను ఆల్మోస్ట్ చాలా దూరంలో ఉండి దీని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను ఆ స్మెల్ చూసి. ఇక్కడ చూడండి ఒకటి, ఎరిత్రినా రెస్పెరటిలియో ఏదో ఎరిత్రినా రెస్పెరటిలియో అని ఏదో ఉంది చూసారా. మనం ఇందాక చూసాం కదా హ్యాండ్ కర్చీఫ్ ట్రీ, చాలా బాగుంది చూడండి. దీంట్లో ఇదొక రకం అనమాట, మనం ఇందాక చూసిన దాంట్లో ఇదొక టైప్ లీవ్స్ అంటే చూడండి. పట్టుకుంటే సిల్క్ ఎలా ఉంటుంది, మనం పట్టుకుంటే చాలా స్మూత్గా అలా ఆ టైప్లో ఉందన్నమాట. అందుకే దీన్ని సిల్క్ హ్యాండ్ కర్చీఫ్ ట్రీ అంటారు. ఇది చూసారా, ఓంగాయ్ ప్లమ్ అంట. ఇదిగోండి కాయలు కూడా కాసాయి, ఓంగాయ్ ప్లమ్. చాలా డిఫరెంట్గా ఉంది కదా నేమ్ కూడా, సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ మనము ప్రైడ్ ఆఫ్ ఇండియా చూసాం కదా, ఆ ప్రైడ్ ఆఫ్ ఇండియాలో కొంత డిఫరెంట్గా చూపిస్తారు చూడండి ఎలా ఉన్నాయో ఫ్లవర్స్. చూడడానికి కన్నుల విందుగా ఉన్నాయన్నమాట. వీడియో మాత్రం మీరు హెచ్డీలో పెట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎంత బాగున్నాయో చూడండి ఇవి ప్రైడ్ ఆఫ్ ఇండియా అనమాట. చాలా డిఫరెంట్గా వైట్ అండ్ బ్లూలో పర్పుల్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, చూపిస్తాను. కొన్ని రకాల బోన్సాయి మొక్కలు హైట్ రాకుండా కింద మొదలు లావు ఉంటుందన్నమాట, దానికి బ్రాంచెస్ వచ్చి ఉంటాయి. ఇదిగోండి చాలా బాగుంది చూడండి, ఫ్లాట్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇటువంటి డిఫరెంట్వన్నీ మనం కొనలేము అనమాట. ఆల్మోస్ట్ అన్నీ కూడా 50,000, 1,00,000 అబోవ్. ఇంకా ఏదైనా సరే చిన్న ప్లాంట్ అయినా సరే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10,000 అబోవ్నే ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా. మనకు ఆ లోటస్లో మాత్రమే కొంచెం తక్కువలో దొరుకుతాయి ఈ నర్సరీలో, బట్ వీటి బ్రాంచెస్ కొన్ని ఉన్నాయి, అక్కడైతే మాత్రం కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఇదేదో లీఫ్ అంటే దీనికి ఒక ఫ్రూట్ కూడా ఉంది. ఇది నేను మొత్తం సెర్చ్ చేసినా కనుక్కోలేకపోయాను. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. చూడండి, ఇంకా జూమ్ చేస్తాను చూడండి, అయిపోండి. చాలా డిఫరెంట్గా చాలా బాగుందనమాట. ఇదేమో మనకి మనీ ప్లాంట్ టైపే అనమాట, మంచి గోల్డెన్ మనీ ప్లాంట్ టైప్ ఏదో ఒకటి బ్యాంబూ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ ఇక్కడ చూసారా
కొన్నిటికి ప్లాంట్స్కి యాక్చువల్గా నేమ్స్ లేవండి, ఎందుకంటే అవి ఉండుంటాయి కానీ గూగుల్లో డిఫరెంట్గా చూపించేస్తుంది. వీళ్ళని అడిగితేనేమో వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు, కొన్నిటికి చెప్తున్నారు, కొన్నిటికి చెప్పట్లేదు. సో అలా కొన్నిటికి నేను చెప్పలేకపోతున్నాను. మీరు ఒకసారి సెర్చ్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇవి చూసారా, ఏంజల్స్ ట్రంపెట్ అంట. నిజంగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి బూరెలు ఉంటాయి కదా, అది ఊదుతారు కదా పెళ్ళిళ్ళకి, పెద్ద పెద్ద పీకలు, ఆ టైప్ ఎలా ఉంటాయో అంత పొడుగుచ్చున్నాయి అనమాట. చూపిస్తా చూడండి ఎంత పొడుగుంటాయో. అసలు నిజంగా అవి చూడగానే అది తీసుకొని ఊపేద్దాం అనుకున్నాను అనమాట, అంత బాగున్నాయి అనమాట ఇవి అయితే. ఇది చూడండి, దాన్ని తీగ చూడండి ఎంత వచ్చిందో. రొయ్యలు తీసేటప్పుడు దాని మధ్యలో నుంచి ఒక నరంలాగా లాగుతారు కదా, ఆ రేంజ్లో వచ్చింది చూడండి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఊరినా అయినా మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అలా నాన్ వెజ్ ప్లాంట్స్ ఉంటాయి, పట్టుకోగానే అంటే చేయి పెట్టినా కానీ కీటకాలు వెళ్ళా కానీ లాగేస్తాయి అంటాం కదా, ఆ టైప్లో ఉందన్నమాట చూడడానికి కొంచెం. అదొక వెరైటీ లాగా, బట్ అది ఆ వెరైటీ కాదులేండి. ఇక్కడ చూడండి ఇంకోటి బాటిల్ బ్రష్ అంట. ఈ ఫ్లవర్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు యాక్చువల్గా. ఫ్లవర్స్ ఓపెన్ అయితే చాలా బాగుంటుందంట. ఇది కూడా స్మెల్లింగ్ అలా ఏం లేదు, కొంచెం సెమీ ఇండోర్ అవుట్డోర్లో పెట్టుకోవాలన్నమాట దీన్ని. మరీ ఎండలో ఉన్నదంటే మాత్రం దెబ్బ అయిపోద్ది. ఇది కూడా మనం ఇందాక చూసాం కదా బాటిల్ బ్రష్, దాంట్లోనే అనమాట. దాని తర్వాత వచ్చేటువంటి ఫ్రూట్స్ టైప్ అనమాట. ఇవి ఫ్రూట్స్ కాదు, దేనికి పనికిరావు. అది ఆ ఫ్లవర్ వచ్చిన తర్వాత అలా అయిపోతాయి. ఇవేమో ఎల్లో నందివర్ధనం, నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, దాంట్లో ఇదే అనమాట. ఇంకా ఓపెన్ అవ్వలేదు యాక్చువల్గా. ఓపెన్ అయ్యాయంటే మాత్రం చాలా బాగుంటాయి అసలు ప్లాంట్స్. అండ్ ఇక్కడ ఈ ప్లాంట్ కాస్ట్ అయితే మాత్రం 950 రూపాయలంట. అదే మనం బయట తీసుకున్నాం అనుకుంటే 250కు 300కు వచ్చేస్తుంది యాక్చువల్గా. చూసారా, ప్రైడ్ ఆఫ్ ఇండియా. నిజంగా ఇంకా దగ్గరికి వెళ్తారు చూడండి, షేక్ అయిపోతారు మీరంతా. ఎంత అద్భుతంగా ఉంటాయంటే హెచ్డీలో పెట్టుకొని చూడండి, సూపర్గా ఉంటాయి అసలు. లుక్ అయితే మాత్రం అదిరిపోతాయి చూడండి. వాహ్, ఏమున్నాయి అసలు. నిజంగా ఇటువంటి మొక్క ఒకటి ఇంట్లో వేసి ఈ రేంజ్లో పెరిగిన తర్వాత ఇలా ఫ్లవర్స్ వస్తే అందరి కళ్ళు మన ఇంటి మీదే ఉంటాయి, మన గార్డెన్ మీదే ఉంటాయి, మన చెట్టు మీదే ఉంటాయి. ఆ రేంజ్ దిష్టి తగులుద్ది అనమాట మన ఇంటికి, మన చెట్టుకి అయితే మాత్రం. ఎంత బాగున్నాయో చూడండి అసలు. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఇదనమాట మన ఈ సత్యదేవ నర్సరీ అయితే మాత్రం. చాలామంది అడిగారు నన్ను సత్యదేవాలో. పళ్ళ రకాలు కూడా ఉంటాయి, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అసలుకి ఇది సత్యదేవాన్ని వీడియో తీసామంటే ఆల్మోస్ట్ 10 గంటల 15 గంటల వీడియో వస్తుంది అనమాట. కాబట్టి సింపుల్గా ముందు ఒక మెయిన్ బ్రాంచ్ నర్సరీలో ఉన్నటువంటి కొన్ని మొక్కలు అయితే చూపించాను. నెక్స్ట్ ఇంకొకసారి వచ్చేసి ఇంకొక బ్రాంచ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్ వెరైటీస్, ఫ్లవర్ వెరైటీస్ కూడా చూపిస్తాను. ఇప్పటితో అయితే మాత్రం ఈ టైప్ వెరైటీ అనమాట. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ ఫీడ్బ్యాక్ నాకు జెన్యూన్గా ఇవ్వండి. మీకు ఎలా అనిపించిందో అలా ఇవ్వండి. తప్పులు ఏమైనా ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను. అండ్ అదేవిధంగా మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు ఇంట్రెస్ట్ అంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి. అండ్ అదేవిధంగా మీకు ఇంకా ఎటువంటి మొక్కలు చూడాలనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అటువంటి మొక్కలు చూపించడం కోసం, అటువంటి నర్సరీలు కూడా చూపించడం కోసం కూడా ట్రై చేస్తాను అనమాట. సో వీళ్ళ సత్యదేవ నర్సరీ అయితే మాత్రం చాలా పెద్ద సంస్థానం. ఆ సంస్థానం అయితే ఇప్పుడు మీకు ఏదో చూపించగలిగాను. అండ్ ఇక్కడికి చాలామంది మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి మొక్కలు కొనుక్కొని ఇక్కడ నుంచి మొక్కలు వాళ్ళ ఇంట్లో వేసుకుంటారు అనమాట. ఎవరనేది ఇక్కడ చూపిస్తారు చూడండి. చిరంజీవి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు చూడండి. ప్రకాష్ రాజు, ఆలీ, జేడి లక్ష్మీనారాయణ, తనిఖీల పరిణాల, చాలామంది అనమాట. ఇలా ఆల్మోస్ట్ ఫేమస్ పవన్ కళ్యాణ్తో సహా అందరు ఇక్కడి నుంచి మొక్కలు తీసుకెళ్తారంట. అండ్ బాయ్.